గుర్డియవ్ అని చెప్పేసి గ్రేట్ మాస్టర్ ఉన్నాడు. ఆయన గ్రేట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రజలందరూ నిద్రపోతున్నారు, అందరూ నిద్రపోతున్నారు, ఒక ఆత్మజ్ఞానం మట్టుకే మేల్కొని ఉన్నవాడు, మిగతా అంతా నిద్రపోతున్నవాడే. కనుక నువ్వెవరివయ్యా అని అడిగినప్పుడు అహం ఆత్మ గుడాకేశ అంటే, ఓ నిద్రను జయించినవాడా, నువ్వు నిద్రను జయిస్తే నేను చెప్పే మాట నీకు అర్థమవుతుంది. నువ్వు నిద్ర లోలుడివైతే, మాయలో పడిపోయి ఉంటే నేను చెప్పే మాట నీకు ఎలా అర్థమవుతుంది? కనుకే గుడాకేశ అన్నాడు, నిద్రను జయించిన వాడు. సర్వభూతాశయ స్థిత, నేను అన్ని చోట్ల ఉన్నాను. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవ, నేను ఆదిని, నేను మధ్యాన్ని, నేను అంతాన్ని. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవ చ. అది నువ్వెవరు, నువ్వు ఏమిటి అన్నదానికి ఆన్సర్. నేను సుబ్బారావు, నేను వైశ్య కులంలో పుట్టాను, నా దగ్గర లక్షలు లక్షలు ఉన్నాయి, నేను కోటీశ్వరుడిని అంటే పక్క పక్క నవ్వుతాడు రమణ మహర్షి. నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు నీ పేరు చెప్పాలి. నువ్వెవరు అడుగుతుంది, నీ పేరు ఎందుకు చెప్తావు? నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు అని నేను అడిగితే నేను నెల్లూరు నుంచి వచ్చానని చెప్పు. నువ్వెవరని అడిగితే నీ పేరు ఎందుకు చెప్తున్నావు, నీ ఊరు ఎందుకు చెప్తున్నావు, నీ హోదా ఎందుకు చెప్తున్నావు, నువ్వెవరో నాకు కావాలి. నాకెందుకు కావాలంటే నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావా, అది నాకు కావాలి. నువ్వెవరో నాకైతే తెలుసు, నువ్వు ఆత్మవని, కానీ నువ్వెవరో నీకు తెలియదు కదా. నీకు తెలియదని నీకు తెలియదు కదా, నీకు తెలియదని నువ్వు తెలుసుకోవాలి కదా. నీకు తెలియదని తెలుసుకుంటేనే కదా నువ్వు తెలుసుకుంటావు కదా. అందుకోసం అడుగుతున్నావు నువ్వెవరు అని చెప్పేసి. 9 పాయింట్స్ నాతో పాటు ఇంకొకసారి చెప్పండి. యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, యుక్తయోచనము, మితయోచనము, నిర్యోచనము.